ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉదయకాలపు కృపావాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మన దేవుడు ఉత్తముడవైన దేవుడు. రాత్రి అందయూ తన విస్తారమైన రెక్కల క్రింద మనలని కాచి కాపాడిన దేవుడు నూతన దినమును మనకు అనుగ్రహించినారు, ఆయుష్ పొడిగించినారు. ఆయన నామం ఈ ఉదయకాల సమయమున ఘనపరచబడుదురుగాక. మన తలలు వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గత రాత్రి అందయూ మాకు మంచి నిద్రను ఇచ్చినారు. ఉదయకాల సమయమున దేవాన్ని నామమును స్తుతించుటకు మమ్మల్ని మరొక దినములోనికి పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పగల్ దేవా, ఈ ఉదయకాల సమయం నుండి ఈ పగలందరూ నీ కృప మాకు తోడుగా వచ్చినట్లు మమ్మల్ని సమర్పించుచున్నాం. మాతో మాట్లాడండి. ప్రభు నామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మన జీవిత యాత్రలో మనం ఎల్లప్పుడూ గుర్తించవలసినటువంటి ఒక సత్యం, ఇశ్రాయేల్ ప్రజలను రాత్రి అగ్నిస్తంభమై తోడుగా నిలిచిన దేవుడు, నడిచిన దేవుడు, ముందుగా నడిచిన దేవుడు పగల్ వారికి మేఘస్తంభమై వారిని నడిపించినారు. ఇవి రెండు వ్యత్యస్తమైనటువంటి అనుభవములే. రాత్రి కలుగుచున్న ప్రతి భయము నుండి విడిపించదగినట్లు, రాత్రి ఏ అపాయం వారి యొద్దకు రాకుండా ఉంటున్నట్లు దేవుడు వారిని అగ్ని కోటలో కాపాడినారు. అగ్ని చుట్టూ వారు కావలి కాయపడుచున్నటువంటి అనుభవంలో ఉన్నారు. కానీ పగల్ విపరీతమైన వేడి కలిగిన అరణ్యములో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఒక సప్రెషన్స్ దేవుడు ఏర్పరచినారు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క పద్ధతి ద్వారా ఐగుప్తులో ఉన్న బానిసత్వపు శకది నుండి విడిపించిన దేవుడు వారు వెళ్ళవలసినటువంటి రూట్ మ్యాప్ అన్నీ కూడా దేవుడు తయారు చేసుకొని పెట్టుకొని ఉండెను. హల్లెలూయా. మనం అనుకున్న దేవుడు ఎందుకు వారిని ఈ ఎర్ర సముద్రం తీరమునకు తీసుకొచ్చారు, దారి మూయబడినట్లు ఎందుకు వారికి అనిపించినారు అని మనం ఆలోచిస్తాము. కానీ దేవుడు తన ప్రజలు వెళ్ళవలసినటువంటి మార్గములను సరళం చేయగలిగిన దేవుడవే. స్తోత్రం, హల్లెలూయా. ఫరో రాజు యొక్క హృదయమును దేవుడు కఠినపరచినారు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలకు దేవుని కార్యమును చూపించడానికి దేవుడు ఫరో రాజు యొక్క హృదయమును కఠినపరచినారు. ప్రజలు వెళ్ళిపోచున్న మార్గములో ఇప్పుడు ప్రయాణమునక అడ్డుగా ఎర్ర సముద్రం సమీపంలో వారి పాళయములో ఉండుండగా ఇరుప్రక్కన ఎత్తైనటువంటి పర్వతములు. ఆ పర్వతముల మధ్యలో ఉన్నప్పుడు ప్రజల హృదయంలో భయం కలిగిందని బైబిల్ మనకు తెలియచేయుచున్నాడు. నిర్గమకాండంలో 14వ అధ్యాయం 10వ వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు: ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక్క వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. స్తోత్రం. చూడండి, దేవుడు వారి కంటికి కనిపించినట్లు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కనిపించినట్లు కూడా శత్రు సైన్యం వెనకాల వచ్చుచున్నటువంటి అనుభవాలను కనులారా కదా వారు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక్క వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. స్తోత్రం, హల్లెలూయా. వారు మిక్కిలి భయపడిపోయారు. చూడండి, ఆలోచించండి. దేవుడు పగలు మేఘస్తంభమై ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నారు. అయినను వారు శత్రు సైన్యమును చూసి మిక్కిలి భయపడినప్పుడు మోషే ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడిన 13వ వచనం, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతకరమైనటువంటి వర్తమానం కదా, ఎంత అద్భుతకరమైనటువంటి మాట. భయపడి వణికిపోవచ్చున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో మోషే ద్వారా దేవుడు మాట్లాడుచున్నారు, భయపడకుడి. ఈ ఉదయకాల సమయం మార్గములన్నీ మూయబడ్డదని, అనుకున్నటువంటి రీతిగా ముందుకు వెళ్ళలేమని, ఏం చేయాలో అని తెలియక కలవరపరచబడి కుటుంబముగా వ్యక్తిపరముగా భయంతో ఆందోళనకు గురి అయినటువంటి నా ప్రియమిత్రమా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. భయపడకుడి. నిన్ను తరుమడానికి, నిన్ను వెంబడించుచున్నా, నిన్ను పట్టుకొని బానిసములోనికి తీసుకుపోవడానికి ప్రయత్నించుచున్నటువంటి శక్తిని, ఐగుప్తులను, మీరు నేడు చూచిన ఐగుప్తులను
ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇది ఎవరి వాగ్దానం? మోషే చెప్పినదైతే కాదు, మోషే ద్వారా దేవుడు వారికి మాట్లాడిపించిన వచనమే, దేవుడు వారితో మాట్లాడిన వచనమే. ఇక ఎన్నడూ మీరు చూడరు. దేవుడు చెప్పిన మాటకు మార్పు రాదు. వచనం చెప్తుంది, ఆకాశం గద్దించినను భూమి మార్పు నొందినను దేవుని మాటలకు మార్పు రాదు. హల్లెలూయా. మనుషులు సమయోచితముగా మాటలు మార్చుకుంటారు, కానీ దేవుడు మాటలు మార్చుకునే దేవుడవైతే కాదు. నిన్ను వెంబడించుచున్నా, నిన్ను భయపట్టిస్తున్నా, నిన్ను కలవరపరచుచున్నా, నీ జీవితమును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నా పైశాచిక తప్పు శకుదులు యేసయ్య నామమున ఈ ఉదయకాల సమయం తారుమారగునుగాక, తారుమరగునుగాక. నీకు ధన నష్టం కలిగింప చేయుచున్న ఊట శకుదులు తారుమరగునుగాక. నీ ఆరోగ్యమును పాడు చేయుచున్న రోగపు శకుదులు, వాటి వెనకాల పని చేయుచున్నటువంటి దురాత్మ ప్రభావములు తారుమరగునుగాక. నీ ఉద్యోగమును పైకెత్తనీయకుండా అణగత్రొక్కుచున్న ఊట శకుదులు తారుమరగునుగాక. దేవుని నామం ఈ ఉదయకాల సమయం నీ కుటుంబంలో, నీ వ్యాపారములో, నీ బిజినెస్లో తోడుగా ఉండి నీకు జయం అనుగ్రహించునుగాక. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా అడ్డంగిపరుచున్న, ఆటంకపరచుచున్న, అడ్డుగా నిలబడుచున్నటువంటి ఎర్ర సముద్రం లాంటి పైశాచికతపు శాకుదులు తారుమరగుదురుగాక. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రమును ఎక్కువగా చూశారు, ఐగుప్తులను చూశారు. చూడండి, వారి దృశ్యం, వారి యొక్క నేత్రములు లోకం వైపు చూచినారు. స్తోత్రం. ముందు ఎర్ర సముద్రం, వెనక ఎవరున్నారు? ఫరో సైన్యం. హల్లెలూయా. వారు అస్సలు పైకి చూస్తే ఎవరిని కనిపిస్తాడు? మేఘస్తంభమై వారితో కూడా ఉన్న దేవుని వారికి కనిపిస్తాడు. కానీ వారెవరిని చూశారు? ఫరో సైన్యమును చూశారు, ముందు ఎర్ర సముద్రమును చూశారు. అంతే తప్ప దేవుని వారి చూసినట్లయితే ఇవి రెండు వారికి ఏమీ లేదు. చూడండి, దేవుడు వారికి ఎర్ర సముద్రం నుండియే రూట్ మ్యాప్ను తయారు చేసుకొని పెట్టారు. హల్లెలూయా. అప్పటికప్పుడు చేసేది కాదు. దేవుడు వారితో 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతుంటున్నాము, వారిని ఆ సముద్రం తీరములో పాళయం దిగుమని చెప్పుచున్నారు. స్తోత్రం. హల్లెలూయా. వారి సముద్రం తీరములోనే ఉండుమని దేవుడు చెప్పినది దేనికోసం అంటే, సముద్రం లోపల ఉన్న దారి వారికి తెలియదు, అది శత్రు సైన్యమునకు తెలియదు, నీ ఇంటి వారికి తెలియదు, నీ కుల పెద్దలకు తెలియదు, నీకు సంబంధించిన వారికి ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ సముద్రములో నీ కొరకు ఒక ఎండిన దారిని దేవుడు ఏర్పాటు చేసి పెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మొట్టమొదటిగా భూమి మీద పెద్ద అక్వేరియంను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని నన్ను అడిగితే, నేను నా చిన్ని భాషలో చెప్పగలుగుతాం, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ సముద్ర మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళుచున్నప్పుడు ఇరుప్రక్కన పెద్ద ప్రాకారముగా నిలబడుచున్నటువంటి సముద్రములో, హల్లెలూయా, అక్వేరియం లాగా నిలబడుచున్న సముద్రం మధ్య నుండి వెళ్ళుచున్నప్పుడు ఇరు ప్రక్కన వారు చేపలను చూడగలిగారు, దృశ్యములను చూడగలిగారు. వాటి మధ్య నుండి సుందరమైనటువంటి ఒక ప్రయాణమును ఏర్పరచిన దేవుడు ఈ పగలి ఉదయకాల సమయం నీ కొరకు అద్భుతం చేయబోచున్నాడు. నీ ముందు అడ్డుగా నిలబడుచున్నటువంటి పర్వతమును సమాన భూమిగా మార్చగలిగిన దేవుడు, నీ ముందు అలలతో కొట్టుమిట్లాడుచున్నటువంటి ఎర్ర సముద్రమును రెండుగా భావించి విద్దైనటువంటి దృశ్యమును నీ కుటుంబంలో, నీ వ్యక్తిపరమైన జీవితంలో అనుగ్రహించి నిన్ను నడిపించుటకు దేవుడు సమర్థుడవుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పదే పదే పీడించడానికి, కలవరపరచడానికి, అనారోగ్యం పట్టించడానికి, మంచం పట్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఐగుప్త్య శక్తులను ఇక ఎన్నడూ నీవు చూడరు అని దేవుడు ఉదయకాల సమయం నీతో మాట్లాడుచున్నాడు. అది ఎంత పెద్ద శక్తి అయినా. హల్లెలూయా. నీతో కూడా ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వారికంటే గొప్పవాడు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను తరచుగా వెంటాడుచున్నావు కదా అని నీవు అనుకుంటున్నావు. ఎందుకు తెలుసా? దేవుడే వారి హృదయమును ఇంగను కఠినపరచుచున్నారు. నీ ప్రార్థన చేస్తూ ముందుకు వెళుతూ ఉండుండగా నీ వెంటనే మళ్ళా వారు వెంటబడుచున్నాడని నీకు కనిపిస్తుంది, కానీ దేవుడే వారిని తీసుకొస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఒకేసారి వాటిని నేలమట్టం చేసి నీకు విజయం ఇచ్చి అవతల దేవుడు నీ కొరకు ఏర్పరచినటువంటి వాగ్దత్త కనాన్ అనే దేశంలో ప్రవేశింపట్టడానికే దేవుడు ప్రయత్నిస్తుంటున్నారు. నేను దేవుని కృపలో నడిచినట్లయితే శత్రు ఎంత భయానముగా భయపట్టించదగినట్లు నీ వెనకాల, నీ తరమున వెనకాల, ప్రైజ్ ది లార్డ్, నీ కుటుంబ జీవితంలో
నిన్ను వెంటాడి పీడించడానికి, నీ పరిచర్య విధానములో, నీ సంఘములో నీకు విరుద్ధముగా గుంపుగూడి కుట్రలు తయారు చేస్తున్నప్పుడు గుర్తించుకోవాలి, ఆ ఐగుప్త్య శక్తిని ఇక మీదట మరి ఎన్నడూ చూడకుండా చేసే దేవుడవు నీకోసం యుద్ధం చేస్తాడు. కారణం, నీలో ఉన్నవాడు అతిశయగరుడవైన దేవుడు, అద్భుతగరుడవైనటువంటి దేవుడవు, బలమిచ్చు దేవుడవై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక్క వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఏమైపోయారు? మిక్కిలి భయపడిపోయారు. అందుకే మోషే ద్వారా దేవుడు వారితో చెప్పుతున్నారు, భయపడకుడి, నేను మీ కొరకు చేయబోగుచున్న అద్భుతం మీరు కనులారా చూడబోగుచున్నారు. ఈ ఉదయకాల సమయం భయముతో వణికిపోవుచున్నటువంటి నా ప్రియమిత్రమా, అక్కయ్య, తమ్ముడు, చెల్లె, అన్నయ్య, సహోదరి, ప్రతి ఒక్కరికి దేవుడు తన కార్యం ఈ ఉదయకాల సమయం నెరవేర్చడానికి సమర్థుడవై ఉన్నారు. నీ భయపడవద్దు, నీ కలవరపడవద్దు, నీ దిగులు పడవద్దు. ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడు ఈ ఉదయకాల సమయం నీ కొరకు అద్భుతం చేయడానికి సజీవుడవై ఉన్నాడు. ఆయన నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు. ఆయన నిన్ను ఎడబాయని దేవుడవై ఉంటున్నారు. కన్న తల్లి తన బిడ్డను మరుచునా నేను నిన్ను మరువను, ఎడబాయను అని చెప్పిన దేవుడవు. వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం నిలువ గుమ్మం మీదను అడ్డం గుమ్మం మీదను పూయబడిన ఇశ్రాయేలుల కుటుంబంలో ఆరాధన స్వరం వినబడినప్పుడు, హల్లెలూయా, ఐగుప్తుల యొక్క భవనములో ఏడుపు కలవరంతో నిండబడింది. వారందరూ ఏడ్చుచు దుఃఖముతో కలవరంతో ఉంటుండగా ఇశ్రాయేలులు యుద్ధ సన్నద్ధులై బయలుదేరి వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. వారు యుద్ధానికి వెళ్ళినట్టే బయలుదేరిపోయారు. వారు వెళ్ళిపోయిందనే వార్త ఫరో హృదయములో కఠినపరచబడగలిగిన ఆలోచనతో నింపడానికి నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావు, నేను బయలుదేరాను కానీ నాకు మళ్ళా సమస్యలు, శ్రమలు, నేను అన్ని విడిచిపెట్టాను కానీ నాకు శ్రమలు కలుగుతుందని బాధపరచబడుతున్నటువంటి ప్రియమిత్రమా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు నీ కని విని ఎరగలేని అద్భుత కార్యములను నీ పట్ల చేయడానికి సమర్థుడవై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నీ హృదయం ప్రభువుకు ఇవ్వండి, నీ హృదయం ప్రభువుకు సమర్పించండి, నీ జీవితం ప్రభువుకు సమర్పించండి. ప్రభు నిన్ను జయప్రదముగా నడిపించుటకు మంచి స్నేహితుడవై ఉన్నాడు, మంచి నమ్మతగిన ఒక యజమానుడవై ఉన్నాడు. ఆయన నీకు కన్న తండ్రి కంటే నిన్ను ప్రేమించుచున్నటువంటి దేవుడవై ఈ ఉదయకాల సమయం నీతో కూడా ఉన్నాడు. ఆయన ఎన్నడూ నిన్ను చేయి విడువడు. హల్లెలూయా. అరణ్యం రాని, ఎర్ర సముద్రం రాని, ఐగుప్త్య శక్తులు నిన్ను వెంటాడని, కానీ దేవుడి చేతిలో నీవు సురక్షితురాలుగా ఉన్నాడు అనే సత్యం మర్చిపోకూడదు. నీ పరిచర్యలోనికి దిగినప్పుడు, నీ పరిచర్యలోనికి బయలుదేరినప్పుడు పరిచర్యకు విరుద్ధముగా నిలబడుచున్న పైశాచిక శక్తులను నేలమట్టం చేసి వాటి మధ్యలో నీ కొరకు విందు భోజనమును ఏర్పాటు చేయడానికి ఆ ప్రభు సమర్థుడవై ఉన్నాడు అనే సత్యమును మర్చిపోకూడదు. ఉదయకాల సమయం ప్రభుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడమ్మా, ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు. నీకెందుకయ్యా భయము, నీకెందుకయ్యా దిగులు? ఆయన అంటున్నాడు, భయపడకుడి అని. ఈ ఉదయకాల సమయం నీ హృదయం, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ సమస్త పనులలో దేవునికి నీ హృదయమును సమర్పించండి. ప్రభు జీవం కలిగిన దేవుడవై, మరణ పునరుత్థానుడవైన దేవుడవై నాకును తోడై ఉన్నాడు. మనం కలిసి ఆయన నీడలో నివసించగలిగితే, మనం కలిసి ఆయన మార్గంలో నడవగలిగితే, ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని పలికిన దేవుని మాటలకు లోబడుచున్నా. ఆ మేఘం క్రింద నివాసం చేయడానికి ఇష్టపడుచున్న వారికి దేవుడు ఒక ప్రొటెక్షన్ ఏర్పరచి ఉన్నాడు. ఆ అగ్ని వెనకాల నడవడానికి ఇష్టపడిన వారికి ఎర్ర సముద్రములో ఒక అద్భుతం దేవుడు ఏర్పరచి ఉన్నాడు. ఏమిటి తెలుసా ఆ అద్భుతం? ఎర్ర సముద్రం యొక్క మధ్య భాగములోనికి వచ్చినప్పుడు ముందు నడిచిన అగ్ని స్తంభం ఇశ్రాయేల్ ప్రజల యొక్క వెనక భాగములో నిలబడి ఐగుప్తునకు వెలుగుగా మారారు. ఆలోచించండి, స్తోత్రం. ఐగుప్తులకు వెలుగుగా మారి, ఐగుప్తులకు అది చీకటిగా మారి ఇశ్రాయేలులకు వెలుగుగా మారాడు. ఇప్పుడు వారి యొక్క ప్రయాణం దడబడుతుంది. ఇశ్రాయేలీలందరూ వెలుతురులో అతివేగముగా ప్రయాణిస్తూ తీరం చేరుకున్నారు. వీళ్ళకేమో చీకటిగా మారింది. మధ్య భాగం వరకు ఇరువరికి సమానముగా వెలుతురును ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఐగుప్త్య శక్తులకు
ఆటంకంగా మారింది. ఎందుకు తెలుసా? వారు తిరిగి పరుగెత్తినా తిరిగి ఒడ్డునకు చేరలేదు, ముందుకు పరిగెత్తినా ఒడ్డునకు చేరలేదు. మధ్యలోనే మధ్యరగములోనే స్తోత్రం సముద్రం వారిని కప్పివేసింది. నా ప్రియమిత్రమా, నీ కొరకు దేవుడు ఏర్పరచినటువంటి మార్గం శత్రువుకు తెలియనిదై మరుగై ఉంటుంది, కానీ దేవుడు నిన్ను అద్భుతకరముగా అవతల తీరమునకు నడిపించుటకు సమర్థుడవై ఉన్నాడు. నీ చేయవలసినది ఒకటే, ప్రభువా నేను అల్పుడనై ఉన్నాను, నేను బలహీనుడనై ఉన్నాను, నేను శక్తి లేనివాడనై ఉన్నాను, నా చేతులు పట్టుకొని నన్ను నడిపించండి అని నీవు ప్రార్థించగలిగితే, చెప్పగలిగితే నిశ్చయముగా ప్రభు నీ జీవితంలో అద్భుతములను చేస్తాడు. ఈ ఉదయకాల సమయం బయలుదేరక మునుపే, చదువుకోవడానికి కూర్చున్నాక మునుపే, ఉద్యోగమునకు వెళ్ళడానికి సిద్ధపరచబడుకున్నప్పుడే ఒకసారి ఆలోచించి ప్రార్థనా స్వరముతో దేవునికి మొరపెట్టండి. మనం కలిసి ప్రార్థన చేస్తాం. తలలు వంచుదాం. ప్రభువా, జీవం కలిగిన దేవుడవై మాకు తోడుగా ఉన్నాడు. నీవు అద్భుతం చేయు దేవుడవై ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఎర్ర సముద్ర మధ్యలో నీవు దాచిపెట్టినటువంటి దారిని వారి కన్ను ఎదుట చూపించినట్లు, అందులో నుండి వారిని నడిపించినట్లు, ప్రభువా ఇన్నాళ్ళు వరకు మేము కని విని ఎరుగలేని అద్భుతకరమైనటువంటి ప్రాంతంలో మమ్మల్ని నడిపించగలిగిన, మాకు మేలు చేయగలిగిన, మమ్మల్ని నడిపించగలిగిన నాథుడవై నాయకుడవై నీవున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. కలవరముతో, భయముతో, దిగులుతో అల్లాడిపోవచ్చున్నటువంటి నిబిడలను నీ చేతికి అప్పగించి ప్రార్థన చేయుచున్నాను. ప్రభువా వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారిలో ఉన్న భయం తొలగిపోవునుగాక. అనారోగ్యం నిమిత్తమై బాధపడుచున్నటువంటి వారు, అనారోగ్యం నిమిత్తమై భయపడుచున్నటువంటి వారు, డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ను చూసి నెట్టూర్పులు విడుచున్నటువంటి వారు ఉన్నారు. నా భవిష్యత్తు ఏమవుతుందో అని ఏం తెలియక ఆందోళన చెందినటువంటి వారు ఉన్నారు. పిల్లల గురించి కలవరపరచబడుచున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభువా మేము ప్రార్థించుచున్నా, నీ మాట ఒకటే, భయపడకుడి, భయపడకుడి అని చెప్పినటువంటి దేవా, మేము కలిసి నీవు చెప్పిన మాట మేరకు విశ్వాసముతో నీ ముందు కన్నులెత్తి ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా దీవించండి, మార్గములను సరళం చేయండి, అద్భుతములను చేయమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు అందరిని దీవించునుగాక. మీకు తరచుగా ప్రతిదినం ఇలాంటి మంచి సందేశములు మీరు ఆశించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు బెల్ ఐకాన్ నొక్కండి, మెసేజ్లు మాకు పంపించండి. ప్రార్థనలో మనం ఏకీభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు తనకు మీకందరికీ సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.